Hello. The circumference of a circle passing through the point 4, 6 with the normals 2x minus 3y plus 4 equal to 0 and x plus y minus 3 equal to 0 is ఈ నాలుగు ఆప్షన్లు ఏదో చెప్పాలి. సర్కంఫరెన్స్ అంటే 2πr, మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది 2πr. సర్కిల్ యొక్క రెండు నార్మల్స్ ఇచ్చాడండి. సో దిస్ ఈస్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్. నార్మల్స్ సెంటర్ నుంచి పాస్ అయ్యేటువంటి డయామీటర్స్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ సెంటర్ అవుతుంది. నార్మల్ అంటే పాసింగ్ త్రూ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్. రెండు నార్మల్స్ని సాల్వ్ చేస్తే మనకి సర్కిల్ యొక్క సెంటర్ వస్తుంది. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు ఫైండ్ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్. సర్కిల్కి సెంటర్, సర్కిల్ మీద ఉన్నటువంటి పాయింట్ తెలిస్తే ఆటోమేటిక్గా రేడియస్ తెలుస్తుంది. ఎప్పుడైతే రేడియస్ తెలిసిందో సర్కంఫరెన్స్ ఫార్ములా 2πr. ఆన్సర్లు చూడండి 5π25π2π10π. ఆరు వాల్యూ ఎంత అయితే దాని మీద డిపెండ్ ఉంటుంది మన ఆన్సర్. అయితే మనం ఏం చేయాలంటే ఆరు కనుక్కోవాలంటే ముందు సర్కిల్కి సెంటర్ కనుక్కోవాలి. సెంటర్ కనుక్కోవాలంటే రెండు నార్మల్స్ని సాల్వ్ చేయాలి. బై సాల్వింగ్ టూ నార్మల్స్ 2x minus 3y plus 4 is equal to 0 అండ్ సెకండ్ నార్మల్ 2తో మల్టిప్లై చేస్తే 2x plus 2y minus 3 is equal to 0. క్యాన్సిలేషన్ మెథడ్ ద్వారా సాల్వ్ చేస్తున్నాను. 2x క్యాన్సిల్, మైనస్ 5y ప్లస్ ఇది 6 అవుతుందండి. 10 ఈజ్ ఈక్వల్ 0 అంటే y వాల్యూ 2. y వాల్యూ 2 తీసుకెళ్ళి సబ్స్టిట్యూట్ చేస్తే ఈ నార్మల్లో x ఈజ్ ఈక్వల్ 1 వస్తుందండి. x ప్లస్ 2 మైనస్ 3 అంటే x ఈజ్ ఈక్వల్ 1. సో సెంటర్ ఈజ్ ద పాయింట్ 1, 2. నెక్స్ట్ రేడియస్ కావాలనుకోండి. r ఈజ్ ఈక్వల్ సెంటర్కి పీకి మధ్య దూరం, డిస్టెన్స్ బిట్వీన్ ద సెంటర్ అండ్ ద పాయింట్ 4, 6. సో రేడియస్ r ఈజ్ ఈక్వల్ రూట్ ఆఫ్ డిస్టెన్స్ వేస్తే 4 minus 1 హోల్ స్క్వేర్ ప్లస్ 6 minus 2 హోల్ స్క్వేర్. r ఈజ్ ఈక్వల్ రూట్ ఆఫ్ 3 స్క్వేర్ అంటే 9, 4 స్క్వేర్ అంటే 16, రూట్ ఆఫ్ 25 అంటే 5. therefore circumference is equal 2πr formula, that is equal 2π into r value 5 కాబట్టి 10π is the answer. So option fourth one is the answer.